దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 38:5. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హిజ్కియా వచ్చినటువంటి మరణకరమైనటువంటి రోగంలో మరి ప్రవక్త వచ్చి, నీవు మరణించబోతున్నావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అన్న మాట విన్నప్పుడు అతడు ఏ విధంగా ప్రార్థించాడో, ఏ విధంగా కన్నీరు కార్చాడో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు, మన కన్నీటిని చూచేవాడు, మన కన్నీటిని తుడిచేవాడు. హిజ్కియా కూడా ఇక్కడ కన్నీటి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవునికి ఇష్టమైంది ఏంటంటే కన్నీటి ప్రార్థన. కనుక మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. ఆయన కన్నీటి ప్రార్థన అంగీకరించి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా కన్నీటితో ప్రార్థించాలని, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని ఈ ఉదయ కాలంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.